జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. గత ఏడాది మార్చిలో విశ్వాసులెవ్వరూ ఊహించని రీతిలో పెగ్డాలా గారు పరలోకం చేరారు. ఇది జరిగి సంవత్సరం గడిచినా వారి విశ్వాసులు ఎవ్వరూ సరియైన ఘనమైన నివాళి ఇవ్వలేదనే బాధ నన్ను కాస్త కృంగదీసింది. గత సంవత్సరం నుంచి ఆయన బోధిస్తున్న విషయాలు అనేక బోధనలు విన్న పిమ్మట నాకనిపిచ్చింది పెగడాలా గారే యేసు రెండవ రాకడా అని అనిపిచ్చింది. అది నెమ్మదిగా విశ్వాసంగా బలపడ్డం మొదలైంది. ఎందుకంటారా? ఇప్పుడు యేసు రెండవ రాకడ ఎట్లా ఉంటుంది? మెరుపు తూర్పున పుట్టి పడమరి వరకు ఎలాగ కనపడునో, ఈ మనుష్య కుమారుడి పోకడయు అలాగే జరిగింది కదా! తూర్పున పుట్టి పడమర వరకు ఎలా కనపడుతుందో అల్లాగా ఈయన పోకడంతా హైదరాబాదులో మొదలై రాజమండ్రి వరకు కనిపించింది కదా! అట్లాగే యేసు రెండవ రాకడను ప్రతి కన్ను చూచును కదా! ఈయన పోకడనే చూసింది ప్రతి కన్ను. మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే పగడాల పరలోక ప్రయాణము సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా మనందరం చూసాం కదా! అట్లా ఇంకా ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రికి మాత్రమే గాని, ఏ మనుష్యునికైనను, పరలోకపు దూతలకైనను, కుమారునికైనను తెలియదు. పెగడాల గారి పరలోక ప్రయాణానికి భలే సరిపోయింది కదా! యేసులాగే అల్లరి చిల్లరిగా తిరగడం, యేసు 30 ఏళ్ల వయసులో ఆకస్మికంగా లోకానికి వెల్లడైనట్లు, ఈయన కూడా పెట్టే బేడా సర్దుకుని ఉన్నట్టుండి ఇందోర్ రైల్వే స్టేషన్‌లో కనపడడం. ఇట్లాంటి అనేకమైన ఘటనలని కూర్చి ఆలోచించి చూస్తే నాకు ఖచ్చితంగా పెగడాలాయే యేసు రెండవ రాకడ. ఈయన కూడా విఫలమయ్యాడు. అంచేత విశ్వాసులందరూ పెగడాల యొక్క రెండవ రాకడ అనగా యేసు యొక్క మూడవ రాక కోసం ఎదురు చూస్తూ ఉండాలి అని అనిపించింది. ఇలా ఆలోచిస్తూ నేను నిద్రపోతుండగా ఒకానొక రోజు నాకు దర్శనంలో యెహోవా వాక్కు బయలుపడింది. అదేంటంటే, యెహోవా నాకు ఆజ్ఞాపించినది ఏమనగా, ఇదియే యెహోవా వాక్కు. నీ విశ్వాసమునందు నువ్వు బలపడుము. పెగడాలనే యేసు రెండవ రాకడా అని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. సైతాను శోధనకు లోబడక ఒక ఆధునిక నిబంధన వ్రాయుము. నీ ద్వారా సర్వలోకములకు ఆ ఆధునిక నిబంధన వెలువడవలెనని నిన్ను ఎంచుకుని నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యేసు రెండవ రాకడైన పగడాల విఫలమైనందున నేను తీర్పు తీర్చు దినముల కొరకు పెగడాల రెండవ రాక అనగా యేసు మూడవ రాకకై విశ్వాసులు వేచి చూడవలెను. ఇదియే నా ఆజ్ఞ. మరియు యెహోవా ఇట్లనెను, నీవు త్వరగా నిద్రలేచి ఈ ఆధునిక నిబంధన లోకానికి వెల్లడి చేయుము. ఎవరైనను ఎదురు తిరిగినచో ప్రశ్నించినచో వారి మీదకి నా ఉగ్రత తెగులుగా వచ్చునని చెప్పుము. ఇట్లని యెహోవా మాయమైపోయాడు. నేను నిద్రలేచి యెహోవా వాక్కును జ్ఞప్తియందు ఉంచుకొని బాగుగా ఆలోచించి ఈ ఆధునిక నిబంధనను రాసి ఈ విధంగా ఈ వీడియో ద్వారా లోకానికి వెల్లడ చేస్తున్నాను. యెహోవా దర్శనమునందు నాకు బయల్పరచినది ఏమనగా, ఇదియే ఆ ఆధునిక నిబంధన. బకార్డీ ప్రవచన సృష్టి వచనములు గ్రంథము. ఆదియందు యెహోవా బకార్డీ సృష్టించెను, ద్రాక్షరసమని పిలిచెను. అది మంచిదని చూచి, ఇది నా కృప అనెను. మరియు యెహోవా ఇట్లనెను, పెగ్డాలా నీకు బకార్డీ వైట్ రమ్ము ఇచ్చి తిని, ఇది నీ రక్తము, ఇదే నీ ఆత్మ. రాత్రి బకార్డీ తాగినవాడు దినములో తూలును. ఇది యెహోవా సృష్టి వ్యవస్థ. దేవుడు బీరును బకార్డీతో కలిపెను, కాక్టెయిల్ అని పేరు పెట్టాను. అది చాలా మంచిదని చూచాను. యెహోవా ఇట్లనెను, నా దాసుడు పెగ్డాల, నీ బాటిల్ ఖాళీ అవనంత వరకు పరలోకము దూరము. బకార్డీ నియమములు. యెహోవా ఇట్లనెను, నా దాసులారా, ద్రాక్షరసం తాగకుండా ఉండకూడదు. ఇది నా మొదటి ఆజ్ఞ. బకార్డీ తాగనివాడు శాపగ్రస్తుడు.
అతని రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ప్రమాదంలో పడును. ఒక పెగ్గు తాగినవాడు ధన్యుడు, 2 పెగ్గులు తాగినవాడు రాజు. బకార్డీ బీరు తాగి మోటార్ సైకిల్ నడిపినవాడు రాజులకే రాజు, నీ రాజు. మరియు యెహోవా ఇట్లా నేను, నీ కృప నాకు వద్దు, ఒక పెగ్గే ముద్దు అని చెప్పుచుండుము. నా రాజు అని అరచుచుండుము. ఫుట్పాత్ మీద తూలినవాడు నా దాసుడు, అతను పరలోకమునకు తప్పక వెళ్ళును. యెహోవా ఇంకనూ ఈలాగ బయలుపరచెను. బకార్డీ సామెతలు. బకార్డీ తాగనివాడు మూర్ఖుడు, అతనికి మత్తు లేదు కాబట్టి అతడు దేవుని పరలోక రాజ్యము చూడడు. ద్రాక్షారసము అని అబద్ధము చెప్పినవాడు బకార్డీ బ్రాండ్ అంబాసిడర్ అగును. రాయల్ ఎన్ఫీల్డ్ శబ్దము కంటే బకార్డీ బాటిల్ శబ్దమే ఎక్కువగా వినిపించును. పెగ్డా అలాగా మారినవాడు భక్తులను తరింపజేయును, ఇది ఏ జ్ఞానము. ఫుల్లుగా తాగి తూలినవాడు పరలోక ప్రయాణము తప్పక చేయును, ఇది ఏ యెహోవా వాక్కు. మరియు యెహోవా ఇంకనూ ఈలాగు సెలవిచ్చెను. బకార్డీ కీర్తనలు, శ్రీనివాస సంఘస్థుల లేఖనాలు. యెహోవాయే కాపరి, బకార్డీకి కొరత లేదు. బకార్డీలో బీరు కలిపి కాక్టైల్ కొట్టినప్పుడు కళ్ళు తిరుగును, అది యెహోవా ఆశీర్వాదము. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కి రోడ్డు ఫుట్పాత్ని ఢీకొట్టి రాయల్గా పరలోక ప్రయాణము చేయుము. ద్రాక్షారసం తాగడం అంటే బకార్డీ బాటిల్ ఖాళీ చేయడమని ఇప్పుడే తెలిసాను. హల్లెలూయా. పెగ్డాలా గారు, మీ బకార్డీ సౌండే ఎక్కువగా వినిపిస్తోంది అని జనులు కీర్తించిరి. 1971లో రౌడీలకు రౌడీలు సినిమాలో ఎల్లారీశ్వరి గారి తీసుకో కోకోకోలా పాట ద్వారా అందించిన సువార్త జనులకు చేరని కారణంగా మరల ప్రవీణ్ పెగ్డాలా గారి ద్వారా జనులకు చేర్చబడిన రమ్ము సారాయి సత్య సువార్త, యెహోవా బకార్డీ రమ్ము సారాయి సువార్త. యెహోవా ఇట్లా నేను, తీసుకొనుము బకార్డీ రమ్ము సారాయి, ఏసుకొనుము బకార్డీ రమ్ము సారాయి. చూచిన ఎడల ఆనందము కలుగును, గుట్టకేసిన ఎడల నిత్య నిషా పొందుదు. కలిపికొట్టుము యెహోవా దాసుడా ప్రవీణ, ఇది ఏ యెహోవా కృపా మార్గము. మతి చెడిన ఎడల మత్తు ఉన్నది, మనసు నా కుమారుని యొద్ద ఉన్నది. మరియు యెహోవా ఇట్లా నేను, నేనే ఉన్నాను నా దాసుడా, నీ మనసు నా కుమారుని సన్నిధిలో ఉన్నది. రెండూ కలిసిన ఎడల రాత్రి భలే ఆనందమగును. నా దాసుడా ప్రవీణ, నీవు అంతము వరకు ఆగకుము, పరలోక ప్రయాణము కట్టు వరకు, ఇది ఏ నా ఆజ్ఞ. నీ సగము సగము తెలివిలో ఉన్న ఎడల సుఖము లేదురా, పరలోక ప్రయాణములోనే సుఖమురా, ఇది ఏ యెహోవా వాక్కు. యెహోవా నాట్యమాడుచు ఇట్లా నేను, తీసుకొనుము బకార్డీ రమ్ము సారాయి. ఊరించే వంపులు రాయల్ ఎన్ఫీల్డ్ శబ్దము వలె ఉండును. వంపులు ఉడికెత్తిన ఎడల పరలోకయాత్ర సొగసులు ప్రకటమగును. జతగా యెహోవా ఉండును, ఎన్ఫీల్డ్ను నడిపించును, ఇది ఏ యెహోవా వాగ్దానం. కులాసా ఒక తమాషా అగును, ఇది యెహోవా ఆనందము. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ రథమే పరలోక ద్వారమునకు తీసుకుని వెళ్ళను. యెహోవా తన దాసుని తోడు చేసుకొని ఇట్లా నేను, నా దాసుడా ప్రవీణా, నీ ఎన్ఫీల్డ్ రథం ఎక్కి పరలోకయాత్ర చేయుము. బకార్డీ రమ్ము సారాయి తాగుచూ, రోడ్డు మీద తూలుచూ, పడుచూ, లేచుచూ ఉండుము. ఫుట్పాత్ దాటి పరలోక రాజ్యమునకు రాయల్గా చేరుకొనుము. ఇది ఏ యెహోవా వచనము. గుటకేసిన ఎడల నిషా, చూచిన ఎడల ఆనందము. కలిపికొట్టుము యెహోవా దాసుడా, ఇది ఏ యెహోవా రాజ్యము యొక్క మార్గము. ఇవి ఏ యెహోవా వచనములు, పెగడాల పరలోక యాత్ర ఆనందము. యెహోవా నాకు ఆజ్ఞాపించిన మేర నేను ఇంకా కొన్ని గ్రంథాలు రాశాను. వాటిలో ప్రవీణ్ పెగడాల సువార్త అంటే పోలీసు వారు బయలుపరిచిన సీసీటీవీ సత్యదర్శనాలు 1, 2 అని, ఇవి 2 గ్రంథాలు. ఇక్కడ 1, 2 ఇది 2 గ్రంథాలు. దీని తర్వాత
పరలోక బకార్డీ సువార్త శ్రీనివాస సంఘస్థుల లేఖనాలు అని మన ఛానల్ కింద వచ్చిన అనేక కామెంట్లని సేకరించి పొందుపరిచి ఇక్కడ ఈ గ్రంథంలో బయలుపరచడమైనది. ఇందులో 1, 2 చదివి వినిపిస్తాను. ప్రవీణ్ పెగడాల. నేను ద్రాక్షరసము తాగలేదనియు నాలో మత్తు పదార్థం లేదనియు నిరూపించగలవాడెవడు అని ఆయన భక్తులతో వాదించెను. అయితే అందుకు బాటిల్ సాక్ష్యం ఇచ్చాను. ఫుల్గా తాగుట, ఫుట్పాత్ మీద తూలుట ఇదేనా మీ పరలోక ప్రయాణము అని జనులు ప్రశ్నించిరి. అవును, అది అసలు దైవ మార్గమని ప్రవీణుని అపోస్తులైన విగ్గుదర్శన్, అజ్ఞానబంది మరియు తొండ జాన్సన్ అని వారు ఏకగ్రీవంగా గళమెత్తి 100,000 మంది ఇదే మార్గంలో ప్రయాణించాలని నిశ్చయముగా ఇదే సత్యమైన దైవ మార్గము అని వారు లోకానికి చాటి చెప్పి నొక్కి వక్కాణించిరి. అలాగే ప్రవీణ్ పెగడాల సువార్త యేసుక్రీస్తుల వారి 2వ రాకడ వచనములు అని అదొక గ్రంథము. ఇందులో కూడా 1, 2 చదివి వినిపిస్తాను. విగ్గుదర్శన్ ఇట్లా నేను పార్వతి గారు ప్రవీణ్ 2వ యేసు. ఆయన వాగ్దానం నెరవేర్చుటకు మీరు బహుగా ఆయనను తిట్టవలేను, అలాగునా సహకరించవలేను. పాస్టర్ విగ్గుదర్శన్ ఆ పాత వీడియో చూపించి ఇట్లా నేను పార్వతి గారు ఇది మీ పాత రూపము. ప్రవీణ్ 2వ రాకడకు అడ్డుపడకండి. అబద్ధపు బోధకుల అబద్ధాలు బయల్పరచకండి. అబద్ధపు బోధకులు ఇట్లా నేను ఫోన్లు చేయకండర్రా, గూగుల్ పే, ఫోన్పే చేయండర్రా. ఇవన్నీ ఇటువంటి సువార్తలన్నీ ప్రవీణ్ పెగడాల సువార్త యేసుక్రీస్తుల వారి 2వ రాకడ వచనములులో పొందుపరిచాను ఈ గ్రంథంలో. తర్వాత బకార్డీ ప్రవీణ్ అపోస్తులుల విలాప గ్రంథము అని ఇందులో విలాప వాక్యాలు రాశాను కొన్ని. ఇందులో కూడా 1, 2 చదివి వినిపిస్తాను. జనులారా ఆలకించుడి. ప్రవీణ్ పెగడాల అను ఈయన కేవలం రక్తమాంసములు గల సాధారణ నరుడు కాడు. ఆయన లోకమునకు అనుగ్రహింపబడిన 2వ రాకడైన గొప్ప దైవిక దర్శనము, ఒక జీవమయమైన సాక్ష్యమగును. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆయన నామము మరియు ఆయన బోధనలు యుగ యుగముల వరకు మేకువలే సజీవముగా ఉండును. ఆయన 2వ రాకడ జీవము ఎన్నటికీ అంతము కాదు. కనుక మనమందరము 3వ రాకడ కొరకు మన తరము గతింపక మునిపే వచ్చు ఆ 3వ రాక కొరకు ఆశతో కనిపెట్టుకుని ఉండవలేను. ఇది ప్రవీణ్ 2వ రాకడ సువార్త. నమ్మితే స్వర్గము, నమ్మకపోతే నిత్య నరకము. అల్లెలూయా. బకార్డీ రమ్ముసారాయ్. ప్రవీణ్ పెగడాలది యేసు 2వ రాకడ కాదని ఎవరైనా అంటే నా మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అలాగే మీరు గమనించవచ్చు, ఈ గ్రంథంలో ఆధునిక నిబంధనలు అర్థం పర్థం లేని వాక్యాలు, అరాకొరా వాక్యాలు, సగం సగం వాక్యాలు కనిపిస్తాయి. ఎందుకంటే అవి పూర్తి బైబిల్ ప్రేరణతో రాయబడినవి. జాన్ పాల్ గారి భాషలో చెప్పాలంటే అవన్నీ క్లూలు అన్నమాట. ఒక మర్డర్ జరిగితే క్లూలను పట్టుకుని ఎలా శోధించి జవాబులు రాబట్టుకుంటామో అలా మీరు కూడా శోధించి జవాబులు రాబట్టుకోవాలన్నమాట. ఈ ఆధునిక నిబంధన పీడిఎఫ్ నేను లింక్ ఇస్తాను. ఆసక్తి గల వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ రాయల్టీస్ కానీ ఏమీ లేవు. విశ్వాసులందరూ దీనిని విచ్చలవిడిగా వాడుకోవచ్చు. మైకుల్లో ఈ ఆధునిక నిబంధనని చదివి వినిపించుకోవచ్చు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి అలాగే బైబిల్స్ని ప్రచురించే ఇతర సంస్థలకి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. మీరు ఈ గ్రంథాన్ని ఉచితంగా ప్రచురించుకోవచ్చు. కిరణాస్త్రం గారి ఛానల్ కానీ, కాపరి గారి ఛానల్ కానీ, లేదా ఇతర హిందూ ఛానల్స్ గురించి కానీ ఆసక్తి గలవారు లేఖనాలు, దర్శనాలు సేకరించి నిరభ్యంతరంగా ఇతర గ్రంథాలుగా చేసి ఈ నిబంధనకి కింద జోడించవచ్చు. ఇంతవరకు ఇందులో పొందుపరిచిన గ్రంథాలను మాత్రం మార్చరాదు. అడ్డగడిదలు లేకపోతే భగవద్గీత మీద క్లాసులు పెట్టేవాడు ఒకడు, రామాలయం కట్టుకుంటే రాళ్ళు రువ్వేవాళ్ళు ఒకళ్ళు, బెజవాడ దుర్గమ్మని దెయ్యాన్ని చేసేవాడు ఒకడు. తలుచుకుంటే మేము బైబిల్లే రాసేస్తాం. వీక్షకులారా, మీకు ఈ ఆధునిక నిబంధన నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ సెక్షన్లో నాతో పంచుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ మరొక ఆసక్తి గొలిపే వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.